సీనియర్ సిటిజన్లకు అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి తోడ్పాటు అందిస్తానని మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా వారి 2026 నూతన సంవత్సర గోడ క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జిఆర్ దేశాయ్, సీనియర్ సిటిజన్స్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ల ఆధ్వర్యంలో వారి ప్రతినిధులు వయోధికులకు అందిస్తున్న సేవలను అభినందించారు. జగిత్యాల జిల్లా చెందినటువంటి సీనియర్ సిటిజన్స్ శాఖ అధ్యక్షుడు మిత్రుడు హరి అశోక్ కుమార్ గారు, రాష్ట్ర స్థాయి నాయకులైనటువంటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జిఆర్ దేశాయ్ గారు, ఇంకా ఇతర సీనియర్ సిటిజన్స్, ఇక్కడ వాస్తవంగా సీనియర్ సిటిజన్స్ నేను కూడా ఒక విధంగా సీనియర్ సిటిజన్గా భావించాను. ఎందుకంటే వయసు రీత్యా కానివ్వండి, నాకున్నటువంటి అనుభవం రీత్యా కానివ్వండి, జగిత్యాల ఈ ప్రాంతానికి చెందినటువంటి ఏ సమస్య అయినా కానీ ఆ సమస్యల పరిష్కారానికి ఏ హోదాలో ఉన్నా, అంటే ఎట్లంటుందంటే ఇవాళ హోదా అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఒకటి మన సేవ చేయాలనే ఒక దృక్పథం ప్రధానమని చెప్పండి. మన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఏదైతుందో వాళ్ళంతా విశ్రాంతి ఉద్యోగులు, విశ్రాంత జీవితం గడపాల్సినటువంటి వారు. కానీ వారికి ఉన్నట్టు ఒక అనుభవాన్ని ఏదైతుందో ఈ వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్స్ ఎక్కడైతే వారు వివక్షకు గురవుతున్నారు, వారి కుటుంబ సభ్యులతోనే కానీ ఇతరత్ర కానీ వివక్షకు గురై సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారికి చట్టపరంగా అండగా ఉండే విధంగా, ప్రభుత్వంకి వెళ్ళి వారికి అందవలసిన ఒక సహాయం కల్పింపచేయబడే విధంగా వారు వాలంటరీగా కృషి చేయటము అభినందించదగ్గ విషయంగా నేను పేర్కొంటున్నాను చెప్పండి. ముఖ్యంగా హరి అశోక్ కుమార్ గారు నాకు చాలా దశాబ్దాల పరిచయం. వారితోని వారు వైల్ ఇన్ సర్వీస్ ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వారు అందిస్తున్న సేవలు ఏదైతుందో మరి ఈ ప్రాంతానికి సీనియర్ సిటిజన్ కానీ వీళ్ళ సమస్యల్లో చిక్కుకుంటున్నటువంటి ఒక నిరుపేద వర్గాలు ఎవరే కానీ, ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అని చెప్పంటే కేవలం వయసు రీత్యా సీనియర్ సిటిజన్స్ అనే కాకుండా సమాజంలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ఒక నిరుపేద వర్గాలు ప్రధాన వర్గాలు, దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, మహిళల ఆడబిడ్డలే కానీ, వారికి సంబంధించిన సమస్య ఏ ఉత్పన్నమైనా కానీ ఇవాళ వారు ఎప్పుడూ ఇక్కడ రెవెన్యూ కార్యాలయంలో అందుబాటులో ఉండి వారికి కావాల్సిన ఒక సహాయ సహకారం, ఒక గైడ్గా వారి సేవలు అందిస్తారు. మరి జిఆర్ దేశాయ్ గారు గతంలో మున్సిపల్ చైర్పర్సన్గా వారి బాధ్యత నిర్వర్తించారు. మరి జగిత్యాల పట్టణ అభివృద్ధిలో వారంటూ ఒక విధమైనటువంటి ఒక ట్రేడ్ మార్క్, ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నటువంటి వారు దేశాయ్ గారు అని చెప్పంటున్నారు. ఇవాళ కూడా జగిత్యాల పట్టణం విస్తరణలో భాగంగా భవిష్యత్తు అభివృద్ధికి సంబంధించి చేపట్టాల్సిన ఏ కార్యక్రమాలైనా కానీ అటు ప్రజాప్రతినిధులు అంటే నూతనంగా ముందుకు వచ్చేవారు ఎవరే కానీ, లేక అధికార యంత్రాంగమే కానీ జగిత్యాల పట్టణము ఈ ప్రాంత అభివృద్ధి కొరకు వారి యొక్క సహాయ సహకారాలు ఎప్పటికీ పొందడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సీనియర్ సిటిజన్స్ చేపట్టడం ఏ కార్యక్రమం అయినా కానీ నేను నాకున్నటువంటి అనుభవ రీత్యా నేను స్వయంగా ఒక న్యాయవాది వృత్తి పట్ల అవగాహన ఉన్నటువంటి వాడిని, చట్టం పట్ల అవగాహన ఉన్నటువంటి వాడిని, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ అనేది ప్రధానమని చెప్పారు. ప్రభుత్వం అనేది అమలు చేతలపెట్టే ఏ కార్యక్రమమైనా కానీ రాజ్యాంగ పరిధిలో పొందుపరిచినటువంటి ఒక నిబంధనల మేరకు అమలు చేయడం జరుగుతుంది. అటువంటి ఆ రాజ్యాంగ హక్కులను పరిరక్షింప చేయబడే విధంగా వాళ్ళు ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ నేను వాళ్ళ సీనియర్ సిటిజన్స్తో పాటు ఎవరికైనా అందుబాటులో ఉండి మరి నేను నా యొక్క సహాయ సహకారాలు, నా యొక్క గైడ్, నా యొక్క సూచనలు అందించి తోడ్పడటం జరుగుతుందని చెప్పని మనం చేస్తూ మరి వాళ్ళ నా చేతుల మీదుగా ఈ క్యాలెండర్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ చేపించడం ఇది భవిష్యత్తు కాలమాన్ని ఏదైతే ఉందో రాబోయే సంవత్సర కాలాన్ని
మనకు సూచించే విధంగా ఈ కాలమాని వల్ల ఆవిష్కరణ చేయడం జరిగింది. దీన్ని మరి అందరికీ మనం సూచనగా పనిచేయాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.